సబ్స్క్రైబ్ చేయండి టెక్ మాస్టర్ తెలుగు ఛానల్ని. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఆన్లైన్లో కోచింగ్ చూడగలుగుతారు. దిస్ ఈజ్ మహేష్, యూఆర్ వాచింగ్ టెక్ మాస్టర్ తెలుగు. హలో ఫ్రెండ్స్, దిస్ మహేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ మాస్టర్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను డైలీ మీ ఎడ్యుకేషన్లో సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. డిఎస్సి గ్రూప్ సంబంధించిన వీడియోస్, అలాగే డిఎస్సి సంబంధించి ప్రతిరోజు ఇలాగ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏంటంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు జాబ్ నోటిఫికేషన్స్ కోసం అయితే తప్పకుండా నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. జాబ్కి సంబంధించిన ఏవే నోటిఫికేషన్ పడిన వెంటనే. అలాగే మీరు చూసినట్లయితే ఆల్రెడీ నేను 1, 2, 3 ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. సో మీరు వాటిని కూడా చూడండి మీకు టైం ఉన్నప్పుడు. నేను ఇలా డైలీ 15 క్వశ్చన్స్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. అలాగే చూసినట్లయితే కింద కీలో ఫస్ట్ కామెంట్లో ఆన్సర్ కీని పెడుతున్నాను. సో మీరు ఏం చేస్తారంటే మీ కీని చూడకండి. స్టార్టింగ్ నేను పెట్టిన క్వశ్చన్స్కి ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకొని కింద కీని చూసుకోండి. ఏమైనా నా కీలో రాంగ్స్ ఉంటే తప్పకుండా మీరు కింద కామెంట్ చేయొచ్చు. కింద కామెంట్లో కొంచెం చెప్తే ఒకవేళ అనుకోకుండా తప్పుగా పెడితేనట్లే తప్పకుండా సర్దిద్దుకుంటాను. ఇంకా ఫస్ట్ క్వశ్చన్లోకి వద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సైకాలజీ 5 బిట్స్ ఉంటాయి, 4 బిట్స్ ఉంటాయి స్టార్టింగ్. వ్యక్తిలో పుట్టుకతో వచ్చి సహసిద్ధమైన అంతర్గత శక్తి ఏది? సామర్థ్యం, వైఖరి, సృజనాత్మకత, ప్రజ్ఞ. వ్యక్తిలో పుట్టుకతో వచ్చి సహసిద్ధమైన అంతర్గత శక్తి. ఓకేనా? అలాగే సెకండ్ క్వశ్చన్, 18 సంవత్సరాలు పైబడిన వారి ప్రజ్ఞాలబ్ధిని గణించేటప్పుడు వారి మానసిక వయస్సు ఎంతగా తీసుకోవాలి? 18 సంవత్సరాలు పైబడిన వారి ప్రజ్ఞాలబ్ధిని గణించేటప్పుడు వారి మానసిక వయస్సు ఎంతగా తీసుకోవాలి? 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. అమూర్త ఆలోచన చింతనీయ ప్రజ్ఞ అన్నది. అమూర్త ఆలోచన చింతనీయ ప్రజ్ఞ అన్నది టర్మన్, బినే, పియాజే, విలియం జేమ్స్. చూడండి, ఇది ఒక నిర్వచనం. అమూర్త ఆలోచన చింతనీయ ప్రజ్ఞ అని అన్నది టర్మన్, బినే, పియాజే, విలియం జేమ్స్. ఇంకా ఫోర్త్ క్వశ్చన్కి వద్దాం ఫ్రెండ్స్. ప్రపంచంలోనే మొదటి వైయక్తిక భేదాలకు అనుగుణంగా మానవ శాస్త్ర ప్రయోగశాల ఏర్పాటు కావడం దేశం. మొదటి మానవ శాస్త్ర ప్రయోగశాల ఎక్కడ? జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా. మీరు కింద ఆన్సర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకేనా? ఇంకా చూసినట్లయితే ఎన్ఎస్కి వెళ్దాం. మానవుని యొక్క దంత సూత్రం ఏ? ఆప్షన్ ఏ 21/20, 21/20. బి చూసినట్లయితే 2102, 21/2102. సి 21/2123. డి చూసినట్లయితే 2144/2144. అలాగే పెద్ద పేగు పొడవు ఎంత? 2.5 మీటర్స్. బి 3 మీటర్స్. సి 1.5 మీటర్స్. డి 2 మీటర్స్. ఆర్య వ్యవహారముల దృక్పంబు గ్రాహంబు అని చెప్పిన వ్యాకర్త. ఇది తెలుగు సంబంధించింది. ఆర్య వ్యవహారముల దృక్పంబు గ్రాహంబు అని చెప్పిన వ్యాకర్త చిన్నై సూరి, దండి, ఎర్రన, కేతన. ఇంకా చూసినట్లయితే సంస్కృత ప్రాకృత తుల్యంబు భాష. సంస్కృత ప్రాకృత తుల్యంబు భాష ఏంటి? తత్సమము, తద్భవము, గ్రామ్యము, దేశ్యము. ఓకే, వీటి ఆన్సర్స్ని కింద కామెంట్లో ఫస్ట్ పిన్ చేస్తాను, మీరు అవి చూసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం ఏది? ఎవరెస్ట్, అనేముడి, దొడబెట్ట, ఆరోమకొండ. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో. ప్రవాళ భిత్తికల వలన భారత్లో ఏర్పడిన దేవి ఏది? ప్రవాళ భిత్తికల వలన భారత్లో ఏర్పడిన దేవి లక్షద్వీప్, రాస్దేవి, అండమాన్ నికోబార్, బారింద్. వీటిలో మీరు ఆన్సర్స్ గుర్తించండి. ఒక వస్తువు ప్రకటన వెల 3,000 రూపాయలు, అమ్మిన వెల 1,722 రూపాయలు అయిన రుసుము. ఒక వస్తువు ప్రకటన వెల 3,000 రూపాయలు, అమ్మిన వెల 1,722 రూపాయలు అయిన రుసుము ఎంత? 1278, 1288, 1268, 1298. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది. ఓకే, చూసినట్టయితే 12వ క్వశ్చన్. 1, 3, 5, 7, 9, 11, 13, 17, 17 సగటు. వీటన్నిటి యొక్క సగటు కట్టండి. 8, 9, 10 అలా ఉన్నాయి కదా, ఆప్షన్ చూసుకోండి మీరు అవి. ఇంగ్లీష్కి వచ్చినట్లయితే హీ వాజ్ డాష్ ఫస్ట్ మ్యాన్ టు అరైవ్. ఇందులో ఆప్షన్స్లో మీరు ఏ పెడతారా, యాన్ పెడతారా, ది పెడతారా, లేకపోతే ఏమీ పెట్టరా? ఓకేనా? ఏ అండ్ ది ఉన్నాయి కదా ఆర్టికల్స్. ఐ డోంట్ లైక్ డాష్ మిల్క్. ఏ, యాన్, ది, నన్ను. ఓకే, నన్ను అంటే ఏమి కావు. ఐ లెఫ్ట్ ఇట్ ఎట్ డాష్ ఆఫీస్. ఏ, యాన్, ది, నన్. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా క్వశ్చన్స్ అనేది నేను డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్, అలాగే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ నేను
అప్లోడ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. అది నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేది ఎవరికైనా ఉపయోగపడుతుంది. మీరు షేర్ చేస్తే 10 మందికి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ తప్పకుండా నాకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.